హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు ఎంఎస్కే ఎలక్ట్రికల్ బోర్డ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం పిఎస్ఆర్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నమాట. ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు, దీని పని ఏంటి, దీని కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన పిఎస్ఆర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఎక్కువగా లిఫ్ట్లో వాడుతుంటారు. ఏ లిఫ్ట్లు అంటే మన రెసిడెన్షియల్లో వాడే లిఫ్ట్లు, అదేవిధంగా కన్స్ట్రక్షన్లో జరిగే పిఎంఐస్లు కానీ ఎస్ఆర్పీలు కానీ లిఫ్ట్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని పని ఏమిటంటే 3 ఫేజ్ అనేది కరెక్ట్గా రాకపోతే కనుక ఈ పిఎస్ఆర్ అనేది ఆన్ అవ్వకపోతే మనకి లిఫ్ట్ కూడా ఆన్ అవ్వదు. అలాగే పేస్ రివర్స్ వచ్చిన సప్లై అనేది అన్బ్యాలెన్స్డ్గా వచ్చిన ఈ పిఎస్ఆర్ అనేది ఆన్ కాదు. దీని కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలంటే మనకి లిఫ్ట్ మెయిన్ ప్యానల్ పోటీ ఎంసీబీ ఉంటుంది చూసారా, ఆ ఎంసీబీ నుంచి 3 ఫేజ్ కనెక్షన్ అనేది మెయిన్ కాంటాక్ట్కి అయితే ఇచ్చుకుంటాం కదా 3 ఫేజ్ కనెక్షన్. అదే ఎంసీబీ నుంచి మెయిన్ సప్లై మనం పిఎస్ఆర్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే L1, L2, L3 ఇక్కడ మనం 3 ఫేజ్ సప్లై అయితే మనకి పిఎస్ఆర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. దీని కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత మెయిన్ కాంటాక్ట్ ఆన్ అవ్వాలంటే A1కి A2కి మనం సప్లై అయితే ఇచ్చుకోవాలి. A1కి ఏ స్టేజ్కి ఇచ్చుకుంటాం కనెక్షన్. A2 కనెక్షన్ మాత్రం మీరు చూసినట్లయితే ఇక్కడ 15, 16 చూసారా, 15 అయితే మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. 16 నుంచి కనెక్షన్ తీసుకెళ్ళి కాంటాక్ట్ ఉన్న A2కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పిఎస్ఆర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే దీనికి 3 ఫేజ్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడే ఈ 16, 15 అనేది కాంటాక్ట్ అవుతాయి. ఈ కాంటాక్ట్ అవడం వల్ల మనకి మెయిన్ కాంటాక్ట్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ దీనికి 3 ఫేజ్ అనేది రాకుంటే ఈ పిఎస్ఆర్ అనేది ఆన్ కాదు, అదేవిధంగా కాంటాక్ట్ ఆన్ అవ్వదు, లిఫ్ట్ కూడా ఆన్ కాదు. ఒకవేళ ఇది లేకుండా యూజ్ చేస్తే కనుక మనకి లిఫ్ట్ అనేది రన్ అవుతుందని అంటే రన్ అవుతుంది. 3 ఫేజ్ ప్రాపర్గా వచ్చిందని చెప్పి మనకి లిఫ్ట్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ 2 ఫేజ్ కనుక వస్తే కనుక లిఫ్ట్ అనేది రన్ అవుతుంది. రన్ అయినప్పుడు మాత్రం ఓవర్ హీట్ అనేది వస్తుంది. ఓవర్ హీట్ అనేది కాలిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి పిఎస్ఆర్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీ ప్యానల్ బోర్డులో కూడా పిఎస్ఆర్ అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి.